ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమమును ఆదిరెడ్డి సౌజన్య మరియు ఆదిరెడ్డి ఉమావతి ప్రత్యేక తలంపు నెరవేరాలని వారి ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వారి మంచితనమును ఉదారత్వమును ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్ని మరిమ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారులలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శారీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. రండి, ఈ పవిత్రమైనటువంటి యేసుతో 40 రోజులు యాత్రలో ప్రభు మనలందరినీ ఈ ఆరాధన ద్వారా సిలువ ప్రయాణం ఎలా జరిగింది, యేసు ప్రభు మన కోసం ఏ విధముగా తన ప్రేమను పంచుకున్నాడు, ఆ యాత్రలో మనము కూడా పాలుపంచుకొని ఈ ధ్యానంలో యేసుతో పయనిస్తాం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. ముళ్ళ కిరీటం ధరించి నా శాపం మోయు క్రీస్తు, నీకే నా ఆరాధన.
రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తానికే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తానికే శరణం శరణం. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. 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 ప్రభువా, పాపి అయిన మమ్ములను స్నేహితులు అని పిలుచుటకు నీవు సిగ్గుపడలేదే. పాపాత్ములైన మా కోసం ప్రాణమియ్యే స్వామి, నీకు వెనుకకు వెళ్ళలేదే. మా మీద నీకు గల ప్రేమను ఈ జీవిత యాత్రలో, ఈ 40 రోజులు సిలువ యాత్రలో మాకు తోడుగా ఉండి మమ్ము నడుపుము అని ఆ తండ్రిని, యేసుప్రభుని, పరిశుద్ధాత్మదేవుని ఈ సిలువ ఆరాధనలో ఆరాధిద్దాం. పాపి నన్ను స్నేహితుడని పిలచుటకు సిగ్గుపడలేదే. పాపి నన్ను స్నేహితుడని పిలుచుటకు సిగ్గుపడలేదే. ఈ పాపి కోసం ప్రాణమీయ స్వామి, నీవు వెనుక వెళ్ళలేదే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. దొంగవాడు ప్రార్థింప క్షమనిచ్చి పరమ పదం చేర్చావే. దొంగవాడు ప్రార్థింప క్షమించి పరమ పదం చేర్చావే. పాపి మగ్దలేనను ప్రేమతో పునీతం చేసినవే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసునాథా, సిలువను మోసి రక్తమును చింది మమ్ము రక్షించిన యేసునాథా, నీకే మా శరణం. నీవే మా అభయం. చెప్పండి, యేసువా నీకే మా ఆరాధన. యేసువా నీకే మా ఆరాధన. సిలువను మోసిన యేసు ప్రభువా, సిలువను మోసిన యేసు ప్రభువా, నీ పాదాలే మాకు శరణం. నీ పాదాలే మాకు శరణం. ప్రియమైన సహోదర సహోదరి, వచ్చే వారము పవిత్రమైన వారం. దానికి ముందు ఈ శుక్రవారం, ఈనాడు దేవుడు మనలందరినీ ఈ జీవిత ప్రయాణములో ఏ విధముగా కల్వరిగిరికి యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు, దానికి ముందు ఏం జరిగింది, కొంతసేపు యేసు ప్రభు సిలువ యాత్రలో, ఈ పయనములో ఆయనతో పాటు సహకరులుగా మనము కూడా సహచరులుగా ప్రయాణం చేస్తాం. కారణం అపోస్తుల చర్యలు 4:13 చదువుతున్నాం. పేతురు ఆయన పలికినటువంటి మాటలు, ఆయన ద్వారా జరిగిన గొప్ప కార్యములు చూసి ప్రజలు ఇలా చెప్పారు,
వీళ్ళందరూ యేసు ప్రభునికి సహచరులు. మామూలుగా యేసు ప్రభు జీవించిన కాలంలోనే సహచరులుగా జీవించిన వారు అద్భుత కార్యములు చేయగలిగారంటే యేసు ప్రభు సిలువలో మరణించిన ఆ యాత్రలో సహచరులుగా యాత్ర చేసే మన ద్వారా ఇంకా ఎన్నో రెట్లు దేవుడు మహిమ గొప్ప కార్యములు చేయగలుగుతాడో దానిని ఈరోజు మనం ఆరాధనలో కొంతసేపు ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు కల్వరిగిరికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటానికి ముందు కడరాత్రి భోజనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 24 మరియు 25 మరియు 26 ఈ 3 వచనములలో యేసు ప్రభు ఆ రోజు మనకేం నేర్పించాడో, ఆ రాత్రి ఏం జరిగిందో పౌలు దర్శనంలో చూసి పలికాడు. ఆ ప్రేమను దర్శనంలో చూసి చెప్పాడు. నేను చూచి తిని అని రాశాడు. చదువుదాం. 1 కొరింథీ 11, 24, 25, 26 వచనం. దేవునకు కృతజ్ఞతలు అర్పించి, ఒక్కసారి ఆలోచించండి, దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. నేను చనిపోబోతున్నాను, నీకు స్తోత్రం తండ్రి అని చెప్తూ ఉన్నాడు. డాడీ, నేను కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కారణం, నీవు నీ ప్రజలను రక్షించడానికి నన్ను త్రుంచిన రొట్టెలాగా మార్చుకోవాలని అన్నావు. సిద్ధపడుతున్నాను. కడరాత్రి భోజనంలో మనమందరము కూడా కన్నీళ్లు కార్చినటువంటి ఒక దృశ్యం కృతజ్ఞత స్తోత్రం. చనిపోయే వేళలో కృతజ్ఞత వందనములు స్తోత్రములు పలుకుతున్నాడు. అంటే మన మీద ఉన్న ప్రేమ. మీకు తెలుసు, తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే మన కోసం ప్రాణమునే ఇస్తారు. నా కొడుకు కోసం, కూతురు కోసం నా ప్రాణమైనా ఇస్తాను, సంతోషంగా ఇస్తారు. ఆ విషయాన్నే ఇప్పుడు మనం చదువుతున్నాం. కృతజ్ఞత స్తోత్రములు అర్పించి చదువుదాం. దానిని త్రుంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆరాధనలో మీరు చెప్పండి, ఇది నా కొరకై దేవుడు త్రుంచి తన శరీరాన్ని అర్పించే త్యాగబలి ఈ యాత్ర, ప్రేమ యాత్ర మీకోసం. ఇది మీకోసం. ఇప్పుడు మనం చెప్పాలి, ఇది నా కోసం. ఈ ఆరాధనలో ప్రభు నీతో అంటున్నాడు మీకోసమని. నీవు చెప్పాలి, నా కోసమా? ఈ పాపి కోసమా? ఈ అయోగ్యుని కోసమా? నాలో ఏ అర్హత ఉన్నదని నన్ను ఇంతగా ప్రేమించావని ఈ పయనం చేస్తున్నాం. రుణపడి జీవించవలసిందే. మన రుణమును తీర్చటానికే చాలాసార్లు నేను చెప్తున్నాను. ఈ 40 రోజుల యాత్రలో రుణమును తీర్చటానికి మహమ్మారిలో కూడా దేవుడు తప్పించి రక్షించి ఆ ప్రేమను అనుభవించి ప్రేమకు పాత్రలుగా జీవించటానికి దేవుడు ఎన్నుకొన్నాడు, త్రుంచాడు. చదువుదాం. మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం. మీ శరీరంలో మీరు దెబ్బలు తినాలని అక్కరలేదు. నా శరీరంను మీకోసం ఇస్తున్నాను. దీనిని చెప్తున్నప్పుడే ఒక వ్యక్తికి భయంకరమైన అలర్జీ నుండి శరీరంలో దేవుడు ఆ శక్తిని ప్రశంసింపచేసి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఒక వ్యక్తి గర్భఫలము ఫలించదు అని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ శరీరంలో ఉన్న శాపాన్ని, నీ గర్భఫలంలో ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించి ఇదిగో నీ కోసం నా శరీరాన్ని అర్పిస్తున్నాను. ఇప్పుడు మీరు కోరుకోండి, మీకేం కావాలని అడగండి. ప్రభు చెప్తున్నాడు మీకోసం. మీరు చెప్పాలి, నా కోసం. మీరు చెప్పాలి, మా కుటుంబము కోసం. ఇంకా మీరు ఉదార స్వభావం కలిగిన వాళ్ళే అయితే ఇలా చెప్తారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం, ప్రతి పాపి కోసం అందరినీ రక్షించడానికి త్రుంచబడింది రొట్టె వలె ఆయన శరీరం. ఇంకా చదువుదాం. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రతిసారి దీనిని జ్ఞాపకార్థం చేసుకోవాలి, మీరు మర్చిపోకూడదు. అంటే నాకు రుణపడి జీవించాలని చెప్పట్లేదు, ఇది మీకు మంచిది. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు ఏ ఉద్దేశం కోసం నేను త్రుంచబడ్డానో, నన్ను అర్పించానో ఆ గొప్ప మహిమ ఆశీర్వాదములు మీ మీదకి దిగి వస్తుంది అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. నా కోసమా ప్రభా, నా కుటుంబము కోసమా ప్రభా,
మేము అనుభవించే దుఃఖ బాధలను తొలగించుటకే ప్రభువా, మా పాప శాపమును తొలగించుటకే నా ప్రభువా, మా కొరకై అని ప్రభునకు మీరు అర్పించినప్పుడు మీ జీవితంలో కోరుకున్నదన్నీ ఇప్పుడు ఈ దివ్య సప్రసాదం నుండి ప్రవహించి మిమ్మల్ని తాకే సమయం, అద్భుతం జరిగే గడియ ఇది. ఇంకా చదువుదాం. అదే విధముగా భోజనమునకు భోజనమైన తర్వాత పాత్రను పాత్రమును కూడా తీసుకొని ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ఇది మీకోసం నేను భరించిన దుఃఖ పాత్రం. మీ జీవితంలో కొన్నిసార్లు పాత్రం, మీ జీవితంలో దుఃఖం, ఇవన్నిటినీ యేసు ప్రభు భరించి తన మీద ఆ బాధలను భరించి యేసు ప్రభు పలుకుతున్నాడు, ఇది మీకోసం నేను దారబోసే నా రక్తం. ఇప్పుడు యేసు ప్రభు రొట్టె రూపంలో, యేసు ప్రభు రక్తం గిన్నెల రూపంలో మీకు కనిపిస్తూ ఉంది. ప్రభు వైపు చూస్తూ చెప్పండి, నా కోసమే యేసయ్యా, నా కోసమే యేసయ్యా, నా కోసమే నీవు బలి అయ్యావు యేసయ్యా, నా కోసమే నీవు బలి అయ్యావు, నా కోసమే రక్తం చిందావు యేసయ్యా, నా కోసమే రక్తం చిందావు, నీవు బలి అయిన తర్వాత మేమెందుకు సాతానుకి బలి కావాలి, నేనెందుకు సాతానుకు బలి కావాలి? ఇదిగో ప్రభువా, నీవు పలికిన ఆ మాటను ఈ ఆరాధనలో మేము జ్ఞాపకం చేస్తున్నా. నా కోసమే ప్రభువా, నా కోసమే ప్రభువా. చేతులు పైకి లేపి చెప్పండి, నా కోసం సిలువలో బలి అయిన యేసా, నీ ప్రేమే చాలునయ్యా, పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా, భాగ్యమేగా. అవును, నా కొరకై, నీ కొరకై యేసు ప్రభు రక్తము చిందెను, ప్రాణమునిచ్చెను, రొట్టెగా త్రుంచబడెను. ఎప్పుడైతే మనం త్రుంచబడుతున్నామో, మన జీవితంలో గాయపడి ఉన్నామో, ఆ త్రుంచబడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆరాధన. ఇప్పుడు తీసుకురండి బిడ్డలారా, మీ ఇంటిలో త్రుంచబడినప్పుడు, మీరు గాయపడినప్పుడు మీ జీవితంలో ఉన్న దుఃఖ పాత్రం ఏమిటి నాకు అర్పించండి. ఇప్పుడు కొంతసేపు మీ దుఃఖ పాత్రం, మీ కన్నీలు, అదే మీరు ఈ గిన్నెలో యేసు రక్తముతో పాటు ఇవి రెండు సంగమమై తండ్రికి అర్పిస్తే, తండ్రి దేవుడు ఈ ఆరాధనలో నిన్ను నన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు, సువార్తనిస్తాడు, బంధకాలను త్రుంచి విడుదలనిస్తాడు. ఇప్పుడు అది జరగాలని చేతులెత్తి ఒక్క నిమిషం మౌనంగా ప్రభుని ప్రార్థించండి. నా కోసమే ప్రభు అని చెప్పుకోండి, నా కుటుంబం కోసమే ప్రభు అని చెప్పుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం చివరి బొట్టు రక్తం కూడా చిందావు ప్రభు అని చిందిన ప్రభు, మనకు తన ప్రేమను పంచిన ప్రభు పలుకుతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చనిపోవడం నాకు చాలా సంతోషం, నేను రక్తం చిందడం నాకు చాలా ఆనందంగా ఉందని తండ్రి దేవునికి కృతజ్ఞత స్తోత్రం. అందుకే కదా వచ్చాను డాడీ, ఒక్కరు కూడా నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, అందరూ స్వస్థతను పొందాలని, అందరి నుండి సైతానుడు వెళ్ళిపోవాలని, విడుదల పొందాలని వచ్చాను కదా. ఆ గడియ వచ్చిందని ఆనందించాడు. మరణంలో కూడా ఆనందం ఆయనకి. మన దుఃఖమంతా సంతోషంగా మారటానికి తన సంతోషాన్ని సమర్పించుకున్నాడు. తన ఆరోగ్యమును మన కోసం దేవునికి అంకితం చేసుకున్నాడు. త్రుంచబడి పంచుకున్నాడు మనతో స్వస్థతను, త్రుంచబడి పంచుకున్నాడు మనతో అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను. అది ఇప్పుడు ఈ ఆరాధనలో మీ మీదకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. రెండు చేతులెత్తి మీ కుటుంబంలో, మీ జీవితంలో మీరు ఈ రెండు కార్యముల ద్వారా, ఒకటి యేసయ్య త్రుంచబడడం ద్వారా
రెండవదిగా యేసు రక్తం చిందబడడం ద్వారా మీ ఇంటిలో ఏం జరగాలని ఇప్పుడు కోరుకోండి. ప్రభు చెప్పాడే మీ కొరకై. మీరు నమ్మాలి కదా, మీరు ప్రకటించాలి కదా, మీరు సొంతం చేసుకోవాలి కదా. సంతాన వరం లేకుండా గర్భఫలమును బంధించిన దుష్ట శక్తులు విను, ఈరోజు వీరి కొరకై రక్తం చిందబడింది. ఆ గర్భఫలమును బంధించిన సైతానుడు ఇప్పుడు బంధింపబడునుగా. ఆమేన్. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచటానికే యేసు గాయపడ్డాడు, త్రుంచబడ్డాడు. ఎవరైతే గుండె చెదరిపోయి బాధలతో ఏకాకిగా మారిపోయి జీవితంలో నా జీవితమే త్రుంచబడింది, ఇక బ్రతికి ఏం లాభమని పలుకుతున్నారో, ప్రభు పలుకుతున్నాడు, మీ కొరకై నేను త్రుంచబడ్డాను. ఇప్పుడు మీ మీద ఈ వాక్కు ద్వారా స్వస్థత ప్రవహించునుగా. ఆమేన్. గాయములను కట్టే దేవుడు మీ గాయములను మాన్పునుగాక. ఆమేన్. ఇన్నాళ్ళు దైవ ప్రేమను వదిలిపెట్టి ఏకాకిగా మారిపోయినప్పుడు మనుషుల ప్రేమ కోసం వెదక్కినటువంటి సమరియ స్త్రీ లాంటి జీవితం జీవిస్తున్న వారు ఈరోజు త్రుంచబడిన యేసు ప్రభు పలుకుతున్నాడు, రా, త్రుంచబడిన నా శరీరంను ఒక్కసారి చూడుము, నన్ను కౌగలించుకో, నా దగ్గరికి రా, ఆ ప్రేమ స్పర్శను అనుభవించమని ఏకాకిగా ఒంటరితనంలో బాధపడుతున్న వారిని పిలుస్తున్నాడు ఆ ప్రభు. స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. అంధకార శక్తులు బంధింపబడునుగాక. ఆమేన్. దుష్ట ప్రవాహం యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. కారణం యేసు నా కోసం రక్తమును చెందాడు, ప్రాణమునిచ్చాడు. నేనెందుకు బాధలో ఉండాలి, నేనెందుకు శాపంలో ఉండాలి, నా కుటుంబం ఎందుకు బంధింపబడి ఉండాలి? సైతానుడా వెళ్ళిపో, నా కొరకు యేసు ప్రభు బలి అయ్యను, రక్తము చిందనని మీరు ఈరోజు ఈ స్వస్థతను, విడుదలను, స్వార్థను అంగీకరించుకోండి. ఇది మొదటి భాగం యేసు ప్రభు సిలువ యాత్రలో. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, గెత్సేమని తోటలో ప్రార్థన చదువుదాం. తరువాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రము చెల్లించి వారికి అందించెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో రెండవ భాగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. పేతురును యాకోబును యోహానును తనతో వెంట తీసుకొని యేసు ప్రభు వెళ్ళెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చిత్రకారుడయ్యెను. ఆయన వారితో నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి జాగరణ చేయుడు, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎవరి దగ్గర ప్రార్థన అడుగుతున్నాడు? జాగరణ ప్రార్థన నాకు కావాలని అడుగుతున్నాడు. ఎవరు? దేవుడు నరుడుగా అవతరించిన యేసు ప్రభునికే ప్రార్థన అవసరం. అంటే పడిన బాధలు. వాక్యం చెప్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా 22:44లో ఆయన ఆవేదనతో కన్నీటితో మొర్రబెట్టి ప్రార్థించాడు. కావున లూకా 22:44లో మనం చదువుతున్నాం, ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె. ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. ఆయన చెమట రక్త బిందులుగా మారి భూమి మీద పడుచుండెను. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు రక్తం చిందినది సిలువ మీదని. కాదు, సిలువ మీద చివరిగా రక్తం చిందాడు. యేసు ప్రభు రక్తం చిందినది మొదటిగా గెత్సేమని తోటలో నేలపై పడింది. ఈ నేల శాపముతో ఉన్నది. ఆదాం అవ్వ చేసిన పాపములకు శాపముగా మారిపోయిన నేల యేసు రక్తం చిందినప్పుడు ఆ నేల శుద్ధీకరింపబడినది. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలంటే చాలా విషయంలో ఉన్నాయి. యేసు ప్రభు ఎన్నిసార్లు రక్తం చిందాడని. మొదటిగా యేసు ప్రభు చిందిన రక్తం గెత్సేమని తోటలో, కల్వరిగిరిలో కాదు. చాలా మంది అనుకుంటున్నారు సిలువను మోసుకుని యేసు ప్రభు వెళ్ళినప్పుడు రక్తం చిందాడని.
యేసు ప్రభు రక్తం చిందడం ప్రారంభమైంది గెత్సెమనీ తోటలోనే. చెమట రక్తముగా మారిపోయింది. అంటే కొంతమందికి ఆవేదన కలిగినప్పుడు వారి శరీరం నుండి రక్తం బయటకు వస్తుందంట. ఆ చెమట రక్తముగా మారిపోతుందంట. అంత ఆవేదన. మనం అప్పుడప్పుడు చెప్తాము కదా, నాకే ఇన్ని కష్టములు రావాలి, భరించలేకపోతున్నాను, అయ్యో నా జీవితంలో దేవుడు ఎక్కడ ఉన్నాడని ఏడుస్తున్నటువంటి పరిస్థితిలో చెమట రక్తముగా మారిపోతున్న పరిస్థితి అంటే అదే. యేసు ప్రభు ఆ పరిస్థితిలో శిష్యులతో పలికిన మాట, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయమని అడిగిన యేసు ప్రభుకి మీ బాధ తెలీదా? అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 7:25లో యేసు ప్రభు ఎప్పుడు చేసే ఒకే ఒక పని, తండ్రి ప్రక్కన ఉండి మన కోసం ఎల్లప్పుడూ విన్నవిస్తున్నాడు. ఎల్లప్పుడూ విజ్ఞాపన ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన. అంటే ఆవేదన అంటే నాకు తెలుసు డాడీ, ఇప్పుడు భూలోకంలో నా ప్రజలు ఇహలోక యాత్రలో కారుస్తున్న కన్నీలు, వేదన, దుఃఖము, వారు చెమట రక్తముగా మారిపోయే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు, మన కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రభు చెప్తున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభునకే ప్రార్థన అవసరం ఉంటే, ఆ బాధలలో, ఆ పయనములో, శిలువ యాత్రలో ఆయన ప్రయాణం చేశాడంటే మనలో ఉన్న బాధలను అర్థం చేసుకొని జీవిత యాత్రలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గెత్సెమనీ తోట మీకోసం, నా కోసం. రక్తము చెమట రక్తముగా మారిపోయే స్థితిలో అంత దీర్ఘముగా ప్రార్థించే ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, ఎట్లయినా ప్రజలను రక్షించాలని. కొన్నిసార్లు మనకు పట్టుదల లేదు. కొన్ని రోజులు ప్రార్థిస్తాం, కొన్ని రోజులు నిరుత్సాహంలో వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు గెలవాలంటే ప్రార్థన ఎలా చేయాలని నేర్పిస్తున్నాడు. పట్టుదలతో చెమట రక్తముగా మారిపోయే వరకు నీ చిత్తం ఏమిటి డాడీ, నాకు నేర్పము డాడీ అని యేసు ప్రభు అలా ప్రార్థించాడు. యేసుతో 40 రోజులు యాత్ర చేస్తున్న బిడ్డలారా, మన ప్రార్థన అంత గట్టిగా మారాలి, అంత బలముగా మారాలి. మన జీవితంలో చెమట రక్తముగా మారిపోవడం అంటే ఏంటని ప్రభువే మనకు నేర్పించమని ప్రార్థిస్తాం. జీవిత ప్రయాణం సాగుతుంది. యేసు ప్రభు ఆ విధంగా ప్రార్థించిన తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూడండి. ప్రార్థన విధానం ఎలా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. చెమట రక్తముగా మారిపోయే వరకు ప్రార్థించి దేవుని చిత్తంను తెలుసుకోవాలి. ఒకవేళ మనతో ఎవరు నిలబడాలో, మనకు ఎవరైతే సహకరించాలో, మన జీవితంలో ఎవరైతే ప్రోత్సహించాలో వాళ్ళు మనతో నిలబడని పరిస్థితి తప్పకుండా వస్తుందని యేసుప్రభు నేర్పించి మనతో ఏమంటున్నాడు తెలుసా? ఆ 3 శిష్యులను తీసుకుని వెళ్ళాను. వారికి నాకు ప్రియమైన వ్యక్తులు 12 మంది ఉంటే 3 శిష్యులను ఎప్పుడు నేను తీసుకువెళ్ళేది. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాను, కానీ నమ్మక ద్రోహం చేశారు. వాళ్ళు నేను బాధల్లో ఉన్నప్పుడు నిద్రపోయారు. నేను వాళ్ళతో తెల్లతేటగా పలికాను, దయచేసి నా కోసం ప్రార్థించండి. నా ప్రార్థన, నేను ఏకాకిగా చేసే ప్రార్థన నాకు సరిపోని పరిస్థితిలాగా ఉంది, నాతో జాగరణ చేయమంటే వాళ్ళు నిద్రలో వెళ్ళిపోయారు. యేసుప్రభు ఏం చేశాడు ఆ టైంలో? మార్కు 14:35 ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవాలనని ప్రార్థించెను. కొన్నిసార్లు మనతో ఉన్నవారి మనల్ని అర్థం చేసుకునే సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేయాలి. అక్కడే కూర్చొని ఏడ్పు ముఖం పెట్టుకొని, అంతే నా జీవితం, నా పరిచర్య అయిపోయింది, నా కుటుంబ జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతా, అలా చెప్పకుండా కొద్దిగా దూరం వెళ్ళాలంట. అంటే ప్రార్థనలో కూడా ఇంకా దూరం ప్రయాణం చేయాలి. ఇంకా ఎన్నో కిలోమీటర్లు ఉన్నాయి, మైల్స్ ఉన్నాయి. నాలాంటి సేవకులు కిలోమీటర్లు, మైలు ప్రయాణం చేసి ఇప్పుడు నన్ను బలపరుచుకొని ఇతరులను బలపరచడానికి మనం వెళ్ళవలసిన దూర ప్రయాణములు ఉన్నాయి. ఏలియా ప్రవక్త తన జీవితంలో నిరుత్సాహపడినప్పుడు ప్రభు చెప్పాడు, అయ్యా నీవు చాలా దూరం ప్రయాణం పోవాలి, కార్మేల్ కొండకెక్కాలి, ఇక్కడే ఆగిపోవద్దు,
ఈ చెట్టు క్రింద నిద్రపోవటానికి నేను ఎన్నుకోలేదు, నీ ఒక ప్రవక్త, వెళ్ళు అని చెప్పి దేవుడు తీసుకువెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆరాధనలో ప్రభు నాతో నీతో పలుకుతున్నాడు. మనుషులు కొన్నిసార్లు సహకరించకపోయినా మనం వెళ్ళవలసిన కిలోమీటర్లు ప్రయాణంలో ఉన్నాయి. ఆగిపోతే నీ ఆత్మ కూడా ప్రజల ఆత్మతో నశించిపోతాయి. చెమట రక్తముగా మారిపోయే వరకు పోరాడి జయించి ప్రార్థన చేయటానికి 40 రోజులు డివైన్ ముత్తంగి టీవీ ద్వారా యేసుతో 40 రోజులు ప్రయాణం సాగుతుంది. ఇది ఆగిపోదు. చేతులు పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా జీవితం నా జీవితం నీ జీవిత ప్రయాణం లాగా, నీ జీవిత ప్రయాణం లాగా సిలువ యాత్రగా ఉంది. సిలువ యాత్రగా ఉంది. నేను అలా పట్టుదలతో ప్రార్థించలేకపోతున్నాను. నేనలా పట్టుదలతో ప్రార్థించలేకపోతున్నాను. నన్ను కూడా నడుపుమయ్యా. నన్ను కూడా నడుపుమయ్యా. చెమట రక్తముగా మారిపోయే వరకు, చెమట రక్తముగా మారిపోయే వరకు నేను పోరాడి గెలవటానికి నేను పోరాడి గెలవటానికి నాకు వరం కావాలి. నాకు వరం కావాలి. పోరాడు ఓ మనస్సా, పోరాడు ఓ మనస్సా, రక్షకుని మరచితివా, రక్షకుని మరచితివా, పాలించు ప్రభు ఉండగా, పాలించు ప్రభు ఉండగా, భయమెందుకు ఓ నా మనస్సా, భయమెందుకు ఓ నా మనస్సా. చేతులు పైకి లేపి చెప్పండి, పోరాడే ఓ మనసా, ఆశ్రయుని మరచితివా, పాలించు ప్రభు ఉండగా, భయమెందుకు ఓ మనసా. చప్పట్లు కొడుతూ పాడదాం. ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో, ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో, ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో, ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో. నీ జీవితం అలల మధ్యలో మునిగిపోతున్న పరిస్థితిలాగా ఉందా? యేసు ప్రభు శిష్యులతో ప్రార్థించమన్నాడు. ఒక్కరు కూడా నిలబడలేదు. కానీ యేసు ప్రభు కొద్దిగా దూరం వెళ్ళి అప్పుడు అర్థం చేసుకున్నాడు, మనుషులను నమ్మడం కంటే నా సృష్టికర్త, నా డాడీ, ఆయన మీద ఆధారపడి సాగిలపడి నేలపై పడి ఏడ్చాడు, ప్రార్థించాడు, గెలిచాడు. ఆ ప్రార్థన, అదే నిగ్రహ శక్తి మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. చప్పట్లు కొట్టుపాడు. అలల మధ్యలోనే మునిగిపోతున్నావా, అలల మధ్యలోనే మునిగిపోతున్నావా, చేయి చాచే యేసుని చూడు, దరిచేర్చే ప్రభు ఆయనే, చేయి చాచి యేసుని చూడు, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. ఆహా ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో, ఆనందం మహానందం నా ప్రియుడు యేసు నాతో, నా ప్రియుడు యేసు సమక్షములో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కడరాత్రి భోజనం, పిదప్ప గెస్సమని తోట ప్రార్థన. దానితో సిలువ యాత్ర అయిపోయిందా? లేదు. యేసు ప్రభు సిలువ యాత్ర 3వ భాగం, యోహాను సువార్త 19వ అధ్యాయం 1 మరియు 2వ వచనం. యోహాను సువార్త 19:1-2. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. 3వ స్థాయి, యేసు ప్రభుని కొరడాలతో కొట్టి ఆ శిష్యులు, ఆ సైనికులు అందరూ యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నారు. తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ
ఆ కొరడాల చివరి భాగంలో ఉన్నటువంటి ఆ భాగం ఆయన శరీరం లోపలికి వెళ్ళి ఆ శరీరం నుండి దాన్ని లాగినప్పుడు చర్మం కూడా బయటకు వచ్చిందంట. యేసు ప్రభు శరీరం చీల్చుకుపోయింది. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలగాలని, ఇది జరిగిందని ఎన్నో సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ద్వారా యెషయా 53:5 ప్రభు సెలవిచ్చాడు. కొరడాల దెబ్బలు, నీవు పొందుతున్న ప్రతి దెబ్బ ప్రభు చెప్తున్నాడు, నీకంటే ఎక్కువగా నేను దానిని నా శరీరంలో అనుభవించాను. నీవు పొందుతున్న దెబ్బలను నాకు అర్పించు. దానితో పాటు ఇంకొక మనవి చేస్తున్నాడు ప్రభు, నీవు పొందుతున్న దెబ్బలను ప్రజల ఆత్మల రక్షణ కోసం అర్పించు. నీవు పొందుతున్న దెబ్బల ద్వారా ఇప్పుడు ప్రజలకు స్వస్థత జరగాలి. మీ ఇంటిలో మిమ్మల్ని దెబ్బ కొట్టే వాళ్ళు ఎవరు? నీ జీవితంలోనే మాటలతో దెబ్బలులాగా మార్చి నిన్ను పొడిచి పొడిచి చంపే వాళ్ళు ఎవరు? ప్రభు చెప్తున్నాడు, నేను ఆనాడు దెబ్బలను అనుభవించి నిన్ను స్వస్థపరిచాను. ఇప్పుడు ఆ పరిచర్యను నీ చేతులు పెడుతున్నాను. మీరు నమ్ముతారో లేదో, చాలాసార్లు ప్రసంగం చెప్పడానికి వెళ్ళటానికి ముందే నాకు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అవన్నిటిని భరించి స్టేజ్ మీద ఎక్కుతాను. 22 సంవత్సరాలు ఇది అనుభవం దేవునికి తెలుసు. ఎవరికి చెప్పలేం, వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే ప్రసంగం చెప్పే వ్యక్తులకు ఎందుకు ఇది రావాలంటారు. కానీ ఇంగ్లీష్లో ప్రభు ఒకరోజు నాకు నేర్పించాడు, యు ఆర్ అ వూండెడ్ హీలర్. నీవు గాయపడి ఇతరులను స్వస్థపరచడానికి ఎన్నుకోబడిన ఒక పరిచర్య అనేది. అందరూ దాన్ని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు మాలాంటి సేవకులు చాలాసార్లు కొన్ని ఆపరేషన్స్, కొన్ని గాయములు, కొన్ని వ్యాధి బాధలు, కొన్నిసార్లు ఆ ఇబ్బందుల మధ్యలో నడిచినప్పుడే మనం పొందిన దెబ్బల ద్వారా ఇతరులకు స్వస్థతని ఇవ్వగలుగుతాం. ఇది అందరికీ అర్థం కాదు, అందరూ యాక్సెప్ట్ చేసుకోలేరు. యేసు ప్రభుని చూసి చెప్పారు, వైద్యుడా నిన్ను ఫస్ట్ స్వస్థపరచుకోమన్నాడు. నీవు దైవ కుమారుడవైతే కిందికి దిగిరా అని చెప్పారు, ఛాలెంజ్ చేశారు. కానీ యేసు ప్రభు మౌనముగా చంపబడబోతున్న గొర్రె పిల్లవలే అన్నిటిని అంగీకరించుకున్నాడు. కారణం, తాను పొందుతున్న దెబ్బల ద్వారా, ఆ కొరడాల దెబ్బలు ఒక్కటి తర్వాత ఒకటి మీరు చూశారు కదా ఆ సినిమాలో, రక్తం బయటికి ఆ నేల మీద పడి అంత ఘోరంగా ప్రజలు ఏడుస్తారు సినిమా చూసినప్పుడు, తర్వాత మర్చిపోతారు. ఆయన పొందిన దెబ్బలు. యోహాను 19:2 చదువుదాం. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సు మీద పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. ముళ్ళ కిరీటమును ఆయన శిరస్సు మీద ఉంచాడు. ముళ్ళు దేనికి గుర్తు? శాపమునకు గుర్తు. ఆదాం అవ్వ చేసిన పొరపాట్లకు వాళ్ళు ఉన్న నేల ముళ్ళ పొదగా మారిపోయింది. ఏది కలిసి రాదు, పంటలు రావు. ఈరోజు చాలామంది అలాగే, వ్యాపారంలో ఫలితము లేదు, అప్పు సమస్యలు, ఏది కలిసి రాదు. నేలంతా ఉన్న భూమి, వాళ్ళ ఇల్లు, ఏది కలిసి రాదు. వాళ్ళు చెప్తారు ఏదో మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, ఎవరైనా వచ్చి ఏదో ఒకటి పెడితే బాగుంటుంది అనుకోండి. లేదు, ప్రభు చెప్తున్నాడు, నేను నీ కోసం ముళ్ళ కిరీటమును ధరించాను. నన్ను చూడు, నా శిరస్సును చూడు, నేను అనుభవించిన వేదనను చూడు. ఆ ముళ్ళు నా తల లోపలికి వెళ్ళి, శిరస్సు లోపలికి వెళ్ళి ఎక్కడ దాకా దిగిందో దాన్ని చూడు. అది నీ శాపమును తొలగించే ముళ్ళు. మన మీద పెట్టవలసిన ముళ్ళు శాపం యేసు ప్రభు ముళ్ళ కిరీటముగా అంగీకరించుకున్నాడు. సిలువ యాత్ర జరుగుతుంది. 40 రోజులు మీరు యాత్ర చేస్తున్నారు. ఇది శుక్రవారం, వచ్చే వారం పవిత్ర వారం. సిద్ధం చేసుకోవటానికి దేవుడు చిన్న చిన్నగా 40 రోజులు చిన్న పిల్లలాగా మనలందరినీ యాజకుల ద్వారా, సేవకుల ద్వారా, వాళ్ళు సిలువ వాళ్ళకు వెనుక ఉండి, సిలువ స్వరూపం వెనుక, దైవజనులు ముందు ఉండి మీకు బోధించారు. దాన్ని ఇంకొక రూపంలో ఈరోజు ఆరాధనలో ప్రభు నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 19:17 చెప్తుంది,
యేసు తన సిలువను యేసు మోసుకొని తన సిలువను మోసుకొని కపాల స్థలమునకు వెళ్ళెను. కపాల స్థలమునకు వెళ్ళాను. ఇంగ్లీష్ బైబిల్లో హీ క్యారీడ్ హిస్ క్రాస్ బై హిమ్సెల్ఫ్. అంటే ఎవరో ఒకరు ఫోర్స్ చేశారు అనుకుంటున్నాం, సైనికులు ఫోర్స్ చేశారు కూడా తీసుకొని పోయాడు. లేదు, తానే స్వయంగా అంగీకరించుకొని అన్యాయ తీర్పు ఒక్క మాట చెప్పి ఉంటే తప్పించుకొని ఉంటాడు. తానే స్వయముగా నాకు ఇచ్చేసేయండి అని చెప్పి యేసు ప్రభు మోసుకొని వెళ్ళాడు. తర్వాత మీకు తెలుసు జరిగిన సంఘటనలు. కొరడాల దెబ్బలు, ఆయనను సిలువ క్రింద నలిగిపోవడం, ముఖముపై ఉమ్మివేయడం. యేసు ప్రభు సిలువలు వేలాడుతున్నప్పుడు అందరూ హేళనం చేయడం. చచ్చిపోయిన తర్వాత కూడా సైనికుడు వచ్చి బల్లముతో పొడవడం. ఇవన్నీ ఈ వారంలో మీకు చాలా లోతుగా ధ్యానించబోతున్నారు. ఒక జీవిత యాత్ర. ఇన్ని బాధలు ఎందుకు ప్రభు చెప్తున్నాడు? నీ కొరకై. ఇన్ని శ్రమలు ఎందుకు ప్రభు చెప్తున్నాడు? నీ కుటుంబాన్ని రక్షించటానికి. నీవు బాగుండాలి. నా జీవితంలో బాగా ఉన్న నా శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆయన ముఖములో, ఆయన పేరు షారోను రోజా, అందమైన వ్యక్తి అంట. ఆయనలాగా అందమైన వ్యక్తి ఎవరు లేరంట లోకంలో. తన రూపమును కోల్పోయి అంద వికారమైనటువంటి స్థితిలో యేసు ప్రభు ముఖమే మారిపోయిందంట. యెషయా 52:14 అలా చెప్తుంది. ఒక నిమిషం మోకరించి ప్రభువునకు ఈ జీవిత యాత్రలో, కల్వరి యాత్రలో మన నడిపించిన దేవునికి మీరు దేనిని అర్పించాలని ప్రభు మీకు నేర్పిస్తున్నాడో ప్రభుతో మాట్లాడండి. ఇప్పుడు దాకా దేవుడు కడరాత్రి భోజనమును గెత్సెమని తోటలు తీసుకొని వెళ్ళాడు. కొరడాల దెబ్బలు అనుభవించిన ఆ స్థలమునకు తీసుకువెళ్ళాడు. ముళ్ళ కిరీటం ధరింపు చేసి కొట్టి ఆయన తన్ని ముఖంపై ఉమ్మివేసి రకరకాలుగా హేళనం చేసిన పరిస్థితిని చూపించాడు. తానే స్వయముగా సిలువను మోసుకొని ఎంతో సంతోషంగా అంగీకరించుకున్న స్థితిని చూపించాడు. కృతజ్ఞత స్తోత్రములు అర్పించాడు. యేసు ప్రభు ప్రాణమును విడిచినప్పుడు లూకా 23:45 చెప్తుంది, దేవాలయపు తెర చినిగింది. ఇప్పుడు అది జరగాలని ప్రార్థించబోతున్నాను. ఎంతమంది యేసు సిలువ వైపు చూస్తూ, యేసు చిందిన రక్తం వైపు చూస్తూ, యేసు పొందిన దెబ్బల వైపు చూస్తూ, యేసు ప్రభు పొందిన ముళ్ళ కిరీటం వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో మీకోసం ఇప్పుడు నేను చేసేబోయే ప్రార్థన. ఓ ప్రభువా, నీవు సిలువను మోసితివి, రక్తమును చిందితివి, ముళ్ళ కిరీటమును భరించితివి, అన్ని కొరడాల దెబ్బలను భరించితివి. ఒక్కొక్క దెబ్బకు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఒక్కొక్క దెబ్బకు మేము పొందుతున్న దెబ్బలన్నీ మీకు సమర్పించాలని పిలుస్తున్నావు ప్రభా. పిలుస్తున్నావు ప్రభా. పిలుస్తున్నావు ప్రభా. ఒక వ్యక్తి వాక్యంని వింటున్నటువంటి ఒక వ్యక్తి, ఆరాధనలు పాల్గొంటున్న వ్యక్తి, నీవు చెప్తున్నావు ప్రభా, నా శరీరాన్ని కూడా అప్పుడప్పుడు కట్ చేస్తున్నారు ప్రభా, ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ ప్రభా, ఎన్నాళ్ళు కన్నీళ్ళని ఏడుస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇదే చివరి ఆపరేషన్. నీ జీవితంలో ఉన్న ప్రతి ముళ్ళును దేవుడు తొలగించడానికి నీతో మాట్లాడుతున్నాడు. సౌందర్య, సిమియోన్, ప్రభు మీ ఇద్దరిని పిలిచి, ఈ దినమున ఏకాకిగా మారిపోయిన మీ పరిస్థితి, నా పేరు సౌందర్య కానీ నాలో అందం లేదు, నా జీవితం అంతా ఇలా మారిపోయిందే అని ఏడుస్తున్నాను. ఓ సౌందర్య, నీ జీవితం 19 సంవత్సరాలు, నీకు ఈ వయసులో నాకు ఈ బాధ ఎందుకని ఏడుస్తూ ఉన్నావు? ప్రభు ఇప్పుడు నేను తాకి స్వస్థపరుస్తున్నాడు. ముఖమంతా వాసిపోయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని నూతన కిడ్నీని దేవుడు దయచేసి నేను దీవించబోతున్నాడు. యూరిన్ బయటకు వెళ్ళలేక ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఏడుస్తున్నావు. ఇప్పుడు ఒక అద్భుత రీతిగా యేసు రక్తం ఆ కిడ్నీలో ప్రవహించి ఏదైతే ఆటంకముగా ఉన్నదో, బ్లాక్ చేస్తుందో, దాన్ని ఈ రోజు దేవుడు చీల్చి సరిచేసి నేను దీవిస్తూ ఉన్నాను. చేతులు పైకి లేపి చెప్తాం, యేసు కల్వరి గిరిలో రక్తం చిందిన యేసు, కల్వరి గిరిలో రక్తం చిందిన ప్రాణమునిచ్చిన యేసు, ప్రాణమునిచ్చిన యేసు, ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం. ప్రభువా, ప్రభువా, నీ ప్రేమ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కరుణ చాలయ్యా, నీ కరుణ చాలయ్యా. మేము బ్రతికదం యేసయ్యా, మేము బ్రతికదం యేసయ్యా, నేను బ్రతకటానికి మేము బ్రతకడానికి నీవిచ్చిన ప్రాణం చాలు, నీవిచ్చిన ప్రాణం నీవిచ్చిన
చిందిన రక్తం చాలు. నీ చిందిన రక్తం చాలు. చేతులెత్తి అందరూ ఈ మహమ్మారిలో రెండవ స్థాయిలో మరొకసారి భయపెడుతున్నటువంటి ఈ మహమ్మారిని తప్పించి రక్షించడానికి మొదటి స్థాయిలో ఏ విధంగా దేవుడు మనల్ని తప్పించి రక్షించి కాపాడి రక్తముతో ప్రోక్షించి దీవించాడో మరొక భయపెట్టే ఈ మహమ్మారి నుండి భయపెడుతున్న ప్రపంచాన్ని దేవుడే కనికరించమని ముళ్ళ కిరీటం ద్వారా ఈ ముళ్ళును తొలగించాలని గెస్సమని తోటలో ప్రార్థించి దేవుడు చెమట రక్తముగా మారిపోయే వరకు ప్రార్థించి విడుదలనివ్వటానికి కోరుకున్నటువంటి ఆ యేసయ్య, ఇదిగో మీకోసం త్రుంచబడిన శరీరం, ఇదిగో మీకోసం చిందబడుతున్న రక్తమని, మన కోసం చిందిన రక్తం ఈ మహమ్మారిలో ఉన్నటువంటి ప్రపంచం మీద చిలకరింపబడాలని ప్రార్థిస్తాం. దేవా, నీ ఒక్కరే పరిస్థితిని మార్చగలుగుతావు. గవర్నమెంట్ మార్చలేదు ప్రభా, మనుషులు మార్చలేరు, సైంటిస్ట్ మార్చలేరు, డాక్టర్స్ మార్చలేరు, మందులు ప్రభా, టాబ్లెట్స్ మార్చలేరు ప్రభా. కానీ నీవు దిగి వస్తేనే, అందుకే అయిపోయింది మాయమైపోయింది అని అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రభా. అందరు ఏకీభవించి రెండు చేతులు పైకి లేపి ఈ సమయంలో యేసు రక్తం మన మీద ప్రవహించాలని, మన కుటుంబం మీద ప్రవహించాలని, ప్రపంచం మీద ప్రవహించాలని చేతులు పైకి లేపి చెప్పండి. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, మేము బ్రతికెదమేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, జాలి చాలయ్యా, మేము బ్రతికెదమేసయ్యా. నీ శ్వాస ఊది మాకు ప్రాణం పోసావేసయ్యా, నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా. నీ మాటలోని ఆయుసు వచ్చి నిలిచిందేసయ్యా, నీ మాటలోని ఆయుష్ వచ్చి నిలిచిందేసయ్యా. కడుగుమయ్యా, కడుగుమయ్యా, నీ కల్వారి రక్తముతో కడుగుమయ్యా. కడుగుమయ్యా, కడుగుమయ్యా, నీ కల్వారి రక్తముతో కడుగుమయ్యా. దీవించుమా, మమ్ము దీవించుమా, దీవించుమా, మమ్ము దీవించుమా. ఈ మహమ్మారి నుండి మమ్ము తప్పించి దీవించుమా, నీ రెక్కల క్రింద మమ్ము దాచుకోదేవా. యేసు, యేసు, యేసు కరుణించు. యేసు, యేసు, యేసు కరుణించు. ఓ ప్రభువా, ఈ యాత్రలో మా యాత్రను కూడా మేము నీతో పాటు కలిపి ప్రయాణం చేశాం. ఈ పయనం ఈ 40 రోజుల యాత్రని ముగించకూడదు. జీవిత కాలమంతా నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు మా కోసం చేసిన త్యాగము, చిందిన రక్తాన్ని గుర్తించుకొని నీ రెక్కల క్రింద భద్రంగా జీవించినట్టు, ఆమేన్, నీకు సాక్షులుగా జీవించినట్టు. ఆమేన్. ఈ డివైన్ ముత్తంగి టీవీ మొన్ననే స్టార్ట్ అయింది, కానీ నిన్నటి రోజుతో 4000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చిన్నగా మేము ప్రారంభించిన ఈ కార్యాన్ని నీవు ముందుకు సాగటానికి సహకరించినందుకే స్తోత్రం చెల్లించి, స్తోత్రం ఇంకా ప్రభువా. ఎంతో మందికి డివైన్ ముత్తంగి టీవీ వార్తనందించే, సువార్తనందించే గొప్ప సాధనముగా దీవించమని డివైన్ ముత్తంగి టీవీని, దివ్యవాక్య కేంద్ర ముత్తంగిని, మిమ్మలను, ప్రపంచాన్ని దేవుడు కనికరించి ఈ మహమ్మారిలో భద్రంగా కాపాడాలని చివరి ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ఈ శుక్రవారం సిలువ క్రింద వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. రక్తము చింది ప్రాణమిచ్చి తన్ను తాను త్రుంచి కొరడాల దెబ్బలను భరించి చెమట రక్తముగా మారిపోయే వరకు ప్రార్థించి సిలువలో మరణించి
మూడవ దినం పునరుత్థానమైన ప్రభు ఈ రాబోయే పవిత్ర వారములో మనము కూడా పరిస్థితుల నుండి పునరుత్థానమయ్యే విధంగా కాచి కాపాడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక మీకు గమనిక. మ్రాణికముల ఆదివారం నాడు ఉదయం 6:30 నుండి 7:15 వరకు డివైన్ ముత్తంగి టీవీలో ప్రసారమయ్యే దివ్య పూజాబలి ఆ దినము మాత్రం ఉదయం 10 గంటలకు మార్చబడుతుంది. కావున ఈ విషయమును మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.